రిషీంద్ర భూషణ్ స్టార్మాలో గుప్పెడంత మనసు సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి ఈ పేరు గుర్తుండిపోయి ఉంటుంది. ఈ సీరియల్ కూడా ఎంతో పాపులర్ అయింది. రిషీంద్ర భూషణ్గా మనం అందించిన ముఖేష్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సీరియల్ గురించి, అలాగే ఆదివారం పరివారం అయితే స్టార్మా ఆ ప్రోగ్రామ్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ ముఖేష్ గారు. హలో. ఇది రెండోసారి మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా గుప్పెడంత మనసు సీరియల్ ఈ నెలతో ఎండ్ అవబోతుందని అంటున్నారు. ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఏంటి? అంటే డిసిషన్ అనేది ఛానల్ వాళ్ళు తీసుకున్నారు. అంటే దాదాపు 3.5 years పైన అవుతా ఉంది. సో ఏదైనా ఒక స్టోరీకి ఎండ్ అని ఉంటుంది కదా. సో ఇది అంటే మంచి టీఆర్పీలో వెళ్తుండే సీరియల్, ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ అది మిగిలిపోవాలంటే మనసులో దాన్ని ఎక్కువగా ల్యాక్ చేయకుండా ఎలా మంచిగా స్టార్ట్ చేశారో, ఎంత మంచి టీఆర్పీలో స్టార్ట్ అయిందో అంత మంచి టీఆర్పీలో ఎండ్ అవ్వాలని అందరి ఉద్దేశం ఉంటుంది. అంటే దాన్ని ల్యాక్ చేసి ఏదో ఒకటి ఇంకా కొత్తగా ఏదో ట్రాక్ తీసుకొచ్చి దాని బదులు ఆ రిషిధార అనేది, ఆ లవ్ స్టోరీ అనేది ఏముందో, ఆ మదర్ స్టోరీ అనేది ఏముందో, ఆ ఫాదర్ బాండింగ్, ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏముందో అది అలాగే మిగిలిపోవాలి జనాల మనసులో అనేది అందరి ఉద్దేశం. సో ఆ వేలో ఇది ఎండ్ అవుతా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఈ సీరియల్ ఎండ్ అవుతుందనే విషయాన్ని మీకు సడన్గా చెప్పారా, లేక ముందు నిదానంగా చెప్తూ మిమ్మల్ని ప్రిపేర్ చేశారా, ఏంటి? ఇలా నాకు తెలిసిందే, వేరే వాళ్ళకి తెలియనింది నాకు తెలిసిందే. నాకే ఫస్ట్ తెలిసింది అని చెప్పవచ్చు. ఎలా ఫీల్ అయ్యారు ఆ క్షణంలో? అంటే డెఫినెట్లీ నేను కూడా మిస్ అవుతాను అనుకున్నాను. అంటే ఈ మధ్యలో గ్యాప్ కూడా తీసుకున్నాను కదా, అంటే కొంచెం ఇంజురీ వల్ల గ్యాప్ తీసుకున్నాను మధ్యలో. అప్పుడే నేను చాలా మిస్ అయ్యాను జనాల ప్రేమని. అంటే రోజు మెసేజ్ పంపిస్తుంటారు ఏమైందని. సో ఆ మధ్య నేను జనాలకి చెప్పలేకపోయాను. అంటే ఇట్లా నాకు ఇంజురీ అయింది, నేను రాలేకపోతున్నాను అని చెప్తే అది ఛానల్ కూడా ఎఫెక్ట్, టీఆర్పీకి ఎఫెక్ట్, అంటే స్టోరీ వైజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఛానల్ ఎట్లాంటి డిసిషన్ తీసుకుని ఆ స్టోరీ ఎట్లా రాసుకుని వెళ్తారో దానికి మేము తగ్గినట్టు ఉండాలి. కాబట్టి నేను ఎట్లాంటి మెసేజ్ కానీ లేదా ఏదైనా అందరికీ చెప్పే విషయం జరగలేదు. సో అప్పుడే నేను చాలా మిస్ అయ్యాను స్టార్టింగ్ ఒక 4-5 months. దాని తర్వాత వచ్చిందే నా ఫ్యాన్స్ కోసం. అంటే వాళ్ళు నాకు రోజు మెసేజ్ పంపిస్తుంటారు, ఎక్కడ పోయినా అడిగేవాళ్ళు. అది కర్ణాటకలో అయినా సరే, ఆంధ్రాలో అయినా సరే, తెలంగాణలో సరే, ఈవెన్ నేను తమిళనాడుకి వెళ్ళాను ఆ మధ్యలో కొంచెం, అక్కడికి వెళ్ళినా నా జనాలు చూసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇట్లా అడుగుతుంటే నాకు చాలా ఫీల్ అయింది. అంటే ఇంతగా దగ్గర చేసుకున్నారా అని అనిపించింది. ఎస్పెషల్లీ అది తెలుగు వాళ్ళ గొప్పతనం అండి. అంటే ఎవరైనా నచ్చితే వాళ్ళ ఇంటి అబ్బాయి కూడా కాదు, వాళ్ళ మనసులో ఏదో స్థాయి ఇచ్చి అక్కడే వాళ్ళు పెట్టుకొని ఇంతగా ప్రేమిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది తెలుగు ఆడియన్స్ పెద్ద గొప్పతనం. సో ఆ ప్రేమ, ఆ సపోర్ట్ నాకు దొరికింది అనేది నా ఏదో జన్మ అదృష్టమే అనుకుంటా. నేను ఎప్పుడు అదే అనుకుంటా. మా అమ్మ, మా ఫ్యామిలీ వాళ్ళు అదే అంటారు. అంటే నువ్వు ఇక్కడ పుట్టి పెరిగావు, అక్కడెక్కడో ఇంత జనాలు నిన్ను ఇంతగా ఆదరిస్తున్నారు, ఇంతగా ప్రేమిస్తున్నారా, నేను కూడా నేను ఇంతగా చూడలేదు కదరా నేను మా అమ్మ చెప్తుంటారు. సో కొందరైతే నేను వాళ్ళ కొడుకే, నేను వాళ్ళ ఇంటి అబ్బాయే, వాళ్ళ కొడుకే, అట్లనే చూస్తారు. సో అదే ప్రేమ, అదే సపోర్ట్. అండ్ నేను 3.5 years అయింది కదా, ఇన్ని సంవత్సరం నాకు స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఎండ్ లాస్ట్ రోజు దాకా కూడా నాకు గిఫ్ట్ వస్తూనే ఉండింది. యూకే నుంచి, యూఎస్ నుంచి, సింగపూర్ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఎక్కడెక్కడ ఉంటారో ఎక్కడ తెలీదు, నా అడ్రస్ తెలుసుకొని నేను వాళ్ళకి అంతగా పర్సనల్గా తెలియలేకపోయినా నా అడ్రస్ తెలుసుకొని, నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ వెళ్తాను అవన్నీ తెలుసుకొని నాకు ఆ గిఫ్ట్ పంపిస్తారు కదా. అంటే అక్కడే వాళ్ళ ప్రేమ తెలుస్తుంది. ఇంతగా అనుకున్నారా, ఇంతగా చూస్తున్నారా, అంటే ఒక చిన్న గిఫ్ట్ అయినా అవ్వచ్చు, పెద్ద గిఫ్ట్ అయినా, కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ కూడా నాకు ఫ్యాన్స్ ఇచ్చింది. అండ్ అంతెందుకు ఇది కూడా ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్. సో నేను చాలా అది గర్వంగా చెప్పుకుంటా. ఇదంతా వాళ్ళు ఇచ్చిన ప్రేమనే. చాలామంది సినిమాలో నటించే వాళ్ళకి కూడా ఇంతమంది ఫ్యాన్స్ అనేది ఉండరు. ఒక సీరియల్లో చేస్తున్న హీరోకి ఇంత హ్యూజ్ ఫ్యాన్స్ రావడం అనేది ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు. నిజంగా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాను కదా, ముఖేష్ గౌడ్ గ్యాలక్సీ అని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మీకు సంబంధించిన ప్రతిదీ షేర్ చేసుకుంటుంటారు, ప్రతిదీ కామెంట్ పెడుతుంటారు. వాళ్ళు ఇంత ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు కదా, సోషల్ మీడియాలో మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఎంతవరకు రిప్లైస్ ఇస్తూ వాళ్ళకి టచ్లో ఉంటారు? యాక్చువల్లీ మొన్న షూటింగ్ ఎండ్ అయిన రోజు కూడా నేను ఇదే మాట చెప్పా. ఇన్ కేస్ గుప్పెడంత మనసు ఏమైనా సినిమా అయి ఉంటుందంటే, ఒక 10 సినిమా చేసిన హీరోకి ఏ వాల్యూ, ఏ ప్రేమ, ఏ సపోర్ట్ వస్తుందో ఆ సపోర్ట్ అయితే నాకు వచ్చింది. నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, విత్ లాట్స్ ఆఫ్ లవ్, అది ఆ గ్రాటిట్యూడ్లో చెప్తున్నాను. అంత లవ్ చూపించారు, అంతా ఆ స్థాయిలో నన్ను చూశారు.
సో ఇది నా కళ కూడా. అంటే నిజంగా నేను దానికి డిజర్వింగ్ పర్సన్ అని నాకే ఎన్నోసారి అనిపిస్తుంది. అంటే అందరూ యాక్ట్ చేస్తారు కదా, నేను ఒకడినే కాదు కదా. అంటే ఈ స్థాయిలో చూడడం నేను నిజంగా నాకు అది ఏదో దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. సో యా, మీరు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో నేను యాక్టివ్గా ఉంటాను. మ్యాక్సిమం ప్రతిరోజు ట్యాగ్ అని ఒక నాకు తెలిసి ఒక 800 to 1000+ ఉంటుంది. రోజు నా ఫోటో ఏదో ఒకటి ఎడిట్ అవుతూనే ఉంటుంది. అది ఒక చిన్న పాస్పోర్ట్ ఫోటో దొరికినా సరే అది పెట్టుకొని ఏదో ఒక రీల్ కానీ ఏదో ఒక సాంగ్ పెట్టి దాన్ని పెడుతూనే ఉంటారు. అది నాకు నేను అడిక్ట్ అయిపోయాను దానికి. నేను వాళ్ళు చేసేది నేను చూస్తుంటే నాకు ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా లేకపోయినా అది చూస్తా నేను యాక్టివ్గా ఉంటా. సో ఇన్స్టాగ్రామ్ అనేది కొంచెం యాక్టివ్ తక్కువనే, బట్ మ్యాక్సిమం స్టార్టింగ్లో అందరికీ రిప్లై ఇస్తూ ఉండే, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ ఉండే. కానీ ఈ మధ్యలో ఏమైందంటే అది ఎక్కువ అవుతూనే ఉండింది. సో ఒక్కరికి రిప్లై ఇచ్చి ఇంకొకరికి రిప్లై ఇవ్వలేకపోతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాంటివి చాలా జరిగింది. అరే ఇట్లా అవుతుందా అని చెప్పి. సో మ్యాక్సిమం రిప్లై ఇస్తాను, కొన్నిసారి మిస్ అవుతుంది. లేకపోయినా వాళ్ళు చూపించే ప్రేమ మాత్రం ఇక్కడికి టచ్ అవుతూనే ఉంటుంది. అది నాకు తెలుస్తుంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసే ట్యాగ్ అవన్నీ నాకు తెలుస్తుంటుంది. ఆ ఫ్యాన్ పేజెస్ మీరు చూసుంటారు, 200-300 పైన ఉంది. ఒక్కొక్క దాంట్లోనే 1 lakh 2 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఐఎమ్ సో బ్లెస్డ్. మీకు సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా ఏదొచ్చినా కూడా చాలామంది ఫ్యాన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా షేర్ చేసుకున్నప్పుడు మీరు అవన్నీ గమనిస్తుంటారా? వాళ్ళతో ఎవరితో ఇంటరాక్ట్ అవుతారా? డెఫినెట్లీ. అంటే ఇంటరాక్ట్ అనడం అంటే వాళ్ళు నేను ఏం స్టోరీ ఏం ఫోటో పెడతానో అది వాళ్ళు దే విల్ సెలబ్రేట్ ఇట్. ఆ సెలబ్రేషన్లో నేను కూడా ఒకడిని అయిపోతాను, నేనే అందులో ఒకడిని అయిపోతాను. అంటే ఆ సెలబ్రేషన్ చూడడమే నాకు పెద్ద సెలబ్రేషన్ లాగా కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మొన్న నేను నా తెలుగు అండ్ కన్నడ ఒక పోస్టర్ రిలీజ్ చేశాము. ఓకే, అది పెట్టంగానే more than 1000 people ట్యాగ్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, అండ్ రంగోలీ రాయడం కానీ, అండ్ ఇంకొందరు అవి పర్ల్స్ ఉంటుంది, ఇదే సిరల్స్ ఉంటుంది కదా, ధాన్యం అంటారు కదా, అందులో ఏదో డిజైన్ చేసి ఏదో ఆర్ట్ లాగా స్కెచ్ చేసి, అంటే వాళ్ళే బాగా కనెక్ట్ అవుతారు. నేను ఓన్లీ టైటిల్ పోస్టర్ మాత్రం రిలీజ్ చేశాను, కానీ ఆ సినిమా ఎమోషన్ ఏంటని వాళ్ళే ఒక డ్రాయింగ్ స్కెచ్ రాసి, నాది నా ఫాదర్ది స్కెచ్ రాసి, అట్లాంటి వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. సో అందులో నేను సెలబ్రేట్ చేస్తుంటా. జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నకు ప్రేమతో సినిమా తీశారు, మీరు ప్రియమైన నాన్నకొని తీశారు. ఎలా ఉండబోతుంది ఏంటి? అంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుందా? ఎలా ఉంటుంది సినిమా? అంటే టైటిల్లోనే మీకు తెలుస్తుంది అది డెఫినెట్లీ ఫర్ ఫాదర్ అని. కానీ ఓన్లీ ఫాదర్ కాకుండా అక్కడ ఇంకొక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఏంటనేది మీరు అందరూ వెయిట్ చేసే చూడాలి. ఇప్పుడంతా మనసుకి ఎలా మీరు సపోర్ట్ చేశారో ఈ ఒక పెద్ద ఎమోషనల్ ఉన్న స్టోరీకి కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందే. డెఫినెట్లీ ఇది మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్ల ఈ ఎమోషన్ అనేది డెఫినెట్లీ ఆడియన్స్ మనసులో మిగిలిపోతుంది. అలాంటి ఎమోషనల్ స్టోరీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఏదో ఎమోషనల్ స్టోరీ అది చూస్తే ఓన్లీ ఎమోషన్ ఉంటుందా, అది కాదు. ఎక్కడో మనసులో ఒక మూలలో మీకు ఉంటుంది. ఫ్యామిలీ అనేది ఎప్పుడు పోలేని బంధం. అది ఆ పోలేని బంధంని ఎలా మిగులుంచుకోవాలి మా మనసులోనే ఎలా ఉంటుంది అనేది అది ఒక ఫెదర్ టచ్ చేసి మనం ఒక స్టోరీలో చూపిస్తున్నాం. సో డెఫినెట్లీ మీరు అందరూ చూడాలి. అదే లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు సినిమా కూడా ఉంటుంది, నా అభిమానులకి ట్రీట్ ఉంటుంది అని. అంతకుముందు గీతాశంకరం అని కూడా ఒక సినిమా చేశారు. ఆ సినిమా రిలీజ్ అయిందా? రిలీజ్ అవ్వాల్సి ఉందా ఏంటండి? గీతాశంకరం యాక్చువల్లీ ఇంకా ఒక 30% మిగిలింది. సో ఆల్మోస్ట్ 60 to 70% షూట్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా నాకు కొంచెం ఇంజరీ వల్ల టైం తీసుకున్నాను, ఆ టైంలో ఏ షూటింగ్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ అది కూడా రీషెడ్యూల్ అవుతూ ఉంది. అది కూడా అంటే మంచిగా కనెక్ట్ అయ్యే స్టోరీ, అది విలేజ్లో జరిగే స్టోరీ. అందులో కూడా ఒక మెసేజ్ ఉంది, కొత్తగా ఉన్న ఒక మెసేజ్ అని చెప్పొచ్చు. సో అందుకే నేను ఆ సినిమాని ఒప్పుకునింది. అందులో కూడా ఉన్న ఎమోషను అండ్ ఆ పల్లెటూరులో ఉన్న జరిగేదంతా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒక సాంగ్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్, లిరికల్ సాంగ్ రిలీజ్ అయిపోతుంది. దాన్ని మన చంద్రబోస్ గారు రాశారు, పాడింది వచ్చేసి శ్వేత మోహన్ ఆవిడ పాడారు. సో అబు అని మ్యూజిషియన్, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు. డైరెక్టర్ మన రుద్ర గారు అని, ఆయనది ఫస్ట్ సినిమా ఇది.
కానీ మంచి స్టోరీ రాసుకొని దానికి చాలా సంవత్సరం టైం తీసుకొని దాని తర్వాత నన్ను అందులో చూసి ఆ క్యారెక్టర్ నన్ను చూసి యాక్చువల్లీ ఈ టీం అంతా చాలా బాగుంది, మన టీం అంతా. అండ్ హీరోయిన్ ప్రియాంక కానీ నేను కానీ మిగిలిన ఆర్టిస్టులు అందరూ ఆ ఫ్రేమ్కి చాలా బాగా సూట్ అయ్యారు. సో ఇది కూడా నాకు చాలా హోప్ ఉన్న ఒక ప్రాజెక్ట్, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అది. సో డెఫినెట్లీ దాన్ని కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. గుప్పెడంత మనసు సీరియల్తో మీరు అన్నట్టు ఇందాక భారతదేశంలో చాలా వరకు 4-5 రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయారు, మీరు ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే సినిమా చూసుకుంటే అది స్టోరీ బాగుండాలి, కొత్తగా డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే వారానికి 4-5 సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు, అందులో కొత్త కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది సినిమా. మీ 2 సినిమాలు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టోరీ గురించి మీరు ఏమనుకున్నారు? అవి ఆడియన్స్కి వెళ్తాయని అనుకున్నారా? అంటే ఆడియన్స్ పల్స్ అనేది దాన్ని తెలుసుకుంటే మేము గాడ్ అయిపోతాం. సో ఆడియన్స్ పల్స్ని మేము తెలుసుకోలేం. అంటే వాళ్ళ ఇష్టం ఏంటి, వాళ్ళకి ఏ పరంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు అనేది మేము చెప్పలేం. కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక బేసిక్ అనేది స్టోరీ ఉంటుంది. దాన్ని బట్టి ఒక స్టోరీని రాస్తారు, దాని మీద ఒక ఎమోషన్ అనేది వెళ్తుంటుంది. సో నేను బాగా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యాను కాబట్టి, అంటే యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన స్టోరీస్ అంటే కొంచెం మాస్ స్టోరీగా అలాంటి స్టోరీస్ నాకు చాలా ఇష్టం. సో నాకు కొందరు మాస్ స్టోరీ చెప్పినప్పుడు కూడా నేను అందులో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఏముంది అదే చూస్తున్నాను నేనైతే. అంటే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకైతే చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరం నన్ను చూసిందే వాళ్ళు. సో వాళ్ళని ఎలా కనెక్ట్ అవ్వాలో దాని పరంగా నేను స్టోరీ చూస్తున్నాను, దానికి తగ్గినట్టే ఈ స్టోరీ కూడా ఉంది. సో డెఫినెట్లీ యూత్ కూడా మీరు గుప్పెడంత మనసులో కనెక్ట్ అయ్యి చూశారు. సో ఈ 2 పల్స్ నాకైతే తెలుసు, వీళ్ళని ఎలా టచ్ అవ్వాలో అనేది నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. సో దీని పరంగా నేను ఎప్పుడూ ఆలోచిస్తాను, దీని పరంగానే ఇది ఉంది. అంటే మీరు చెప్పినట్టు వారానికి 4-5 సినిమాలు వస్తూనే ఉంది, కానీ అందులో మేము నిలిచిపోవాలంటే డెఫినెట్లీ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గినట్టు ఫస్ట్ మనం ఆడియన్స్కి ఏం కావాలనేది ఫస్ట్ చూడాలి. అంటే మీకు ఏం స్టోరీ అయినా ఇప్పుడు 1 month 2 months అవ్వగానే ఆ స్టోరీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. మీరు ఎంత కొత్తగా తీసుకురండి 2 monthsకి కాంపిటీషన్ పెరుగుతూ ఉంది సినిమాలో అయితే. సో ఆ కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉండాల్సిందే అది యాక్చువల్లీ. సో దానికి తగ్గినట్టు ఆడియన్స్ ఎలా ట్రెండ్కి ఎలా మారుతున్నారు అనేది తెలుసుకొని స్టోరీ చేయాలనేది నా ఉద్దేశం. సో నా ఇన్పుట్స్ అయితే అది ఉంటుంది. అంటే ఈ ట్రెండ్కి ఏం కావాలి, ఈవెన్ నేను డైరెక్టర్తో కానీ రైటర్తో కానీ ఇదే డిస్కషన్లో ఉంటా, దాని పరంగానే నేను ప్లాన్ చేస్తున్నాను. అదే మీరు అన్నట్టు ట్రెండ్కి తగ్గట్టు ఉంటేనే, ఎందుకంటే స్టార్ హీరోలు యాక్ట్ చేస్తున్న సినిమాలు కూడా అందులో కథ బాగలేకపోవడం, కంటెంట్ లేకపోవడం వల్ల అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న మీలాంటి వాళ్ళకి ఇది కథలో ఏదైతే కొత్తదనం చూపించాలో అది ఛాలెంజింగ్గా ఉంటుంది. అది ట్రెండ్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతే మంచిది. ఆ విషయాన్ని మీరు డైరెక్టర్లకి అయితే చెప్తున్నా అంటున్నారు. ఇప్పుడు మీ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి, ప్రియమైన నాన్నకు ఒకటి, గీతాశంకరం ఒకటి. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? అంటే యాక్చువల్లీ తెలీదు. గీతాశంకరం అయితే ఇంకా 30-40% మిగిలింది నేను చెప్పినట్టు. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఎంత టైం తీసుకుంటుందో చెప్పలేము. అండ్ ప్రియమైన నాన్నకు అనేది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఆ సమ్మర్ టైంలోనే వస్తూ ఉంది. సో తెలీదు, ఐ థింక్ ఏది ఫస్ట్ వస్తుందో నాకు తెలీదు, బట్ ఇట్ డిపెండ్స్. అంటే వర్క్ కూడా అంతనే ఉంది. నేను చెప్పినట్టు ఈ ఇయర్ మనం అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్కి అది జనాలకు రీచ్ అవ్వాలంటే జనాల మైండ్ సెట్ మారి ఉంటుంది. వాళ్ళకి తగ్గినట్టు ఇంకేమైనా కొత్తగా తీసుకువచ్చి ఆ టైంలోనే మేము రిలీజ్ చేయాలి. సో ఇదంతా ప్లానింగ్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం. ఇంకోటి, ఈ సీరియల్ షూటింగ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది, సినిమాల విషయానికి వస్తే డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు, ఏది మీకు కొంచెం కష్టం అనిపించింది? అంటే ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా అందరూ చెప్పేది సినిమానే. ఎందుకంటే సినిమాలో టైమింగ్స్ మీ అందరికి తెలుసు, ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ అయిపోతుంది. అండ్ అక్కడ ఎక్కువగా సీన్స్ చేయము, మ్యాక్సిమం 1, 2, మ్యాక్సిమం 3, అంతకన్నా చేస్తే అది సినిమా అవ్వదు, సీరియల్ అయిపోతుంది. మనం సీరియల్లో ఏంటంటే 15 scenes చేస్తాం రోజుకి, నాన్ స్టాప్ వర్క్ చేస్తాం. సో ఆ స్ట్రెయిన్ వల్ల నేను కూడా ఫస్ట్ సినిమాలో రిలాక్స్గా ఉంటుంది అనుకుంటాం, కానీ స్ట్రెస్ అనేది మాత్రం రెండిట్లో ఉంది. రెండింటికి హార్డ్ వర్కే చేయాల్సింది. ఓకే, ఇక్కడ వర్క్ అనేది స్పీడ్గా జరిగిపోతుందేమో, కానీ సినిమాలో అలా కాదు. మీరు ఒక్కొక్క షాట్ కూడా చాలా డీటెయిలింగ్గా తీస్తేనే సినిమా అనిపించుకునేది. సో టేక్స్ ఎక్కువ పడుతుంది. అండ్ మనం ప్లాన్ అనుకున్నట్టు ఆ ఇమాజినేషన్ ఏముంటుందో, అంటే సినిమా అంటే అది ఒక డ్రీమ్ అండి.
ఆ డ్రీమ్ని మనం తెర మీద తీసుకురావాలంటే ఆ డ్రీమ్కి తగ్గినట్టు మనం ఒక్కొక్క షాట్ని ప్లాన్ చేసుకుంటే మాత్రం వస్తుంది, లేకపోతే అది రాదు. సో ఆ ఒక్కొక్క షాట్ తీయడం కూడా కష్టం అని నేను సినిమాలో నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో యా, రెండు కష్టం ఉంది, రెండిట్లో స్ట్రెస్ ఉంది. బట్ కొంచెం బెటర్ అంటే సినిమాలో కొంచెం బెటర్. బట్ నిజంగా ఈ మాట నేను చెప్పాల్సిందే, సీరియల్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు నిజంగా చాలా గ్రేట్ అండి. అండ్ ఎందుకంటే నాన్ స్టాప్ వర్క్ చేస్తుంటారు అండ్ వాళ్ళకి బ్రేక్ లేకుండా పని చేయాల్సి వస్తుంది. వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, ఇన్ని రోజులు ఇన్ని టైమింగ్స్లో చేయాలని ఉంటుంది. సో వీళ్ళు ఆ టైమింగ్స్ పెట్టుకొని చేస్తుంటారు కదా. సో నాకు టెలివిజన్లో వర్క్ చేసే వాళ్ళ మీద ఒక పెద్ద ఏమంటారు, ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే నిజంగా వాళ్ళందరూ గ్రేట్, ప్రతి రోజు చాలా కష్టపడతారు. ఈ సీరియల్ షూటింగ్లో అల్లు అర్జున్ గారిని కలిసారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే 2022 ఆర్ 21 ఐ థింక్ 22లో పుష్ప వచ్చింది కదా. సో 21 అనుకుంటా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండేది సారథి స్టూడియోలో. నేను మార్నింగ్ రావంగానే నేను ఆ కార్లో దిగంగానే అనేది క్యారవాన్ చూశాను. చూడంగానే అక్కడ ఏ అని రాసి ఉంటుంది కదా, చూడంగానే నేను ఫుల్ థ్రిల్ అయిపోయా. అంటే నిజంగా వచ్చారా, ఆయనదేనా ఈ క్యారవాన్, ఆయననే వచ్చారా అని. సో అంటే నాకు చాలా ఫేవరెట్ అన్నమాట ఆయన. అంటే ఫస్ట్ సినిమా చూసింది ఆయనది తెలుగులో, ఆర్య. సో మీరు ఇలా సడన్గా అడిగితే నాకు రాలేదు. ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు పుష్ప కూడా. అవును. అంటే ఎప్పుడు మీ ఇంటర్వ్యూలో చూస్తుంటాను కదా, అల్లు అర్జున్ గారు ఎప్పుడు గొప్పగా డైరెక్టర్ గురించి చెప్తూనే ఉంటారు. ఆయన లేకపోతే నేను లేను అని చెప్తుంటారు. నాకు కూడా ఆయన డైరెక్షన్ చాలా ఇష్టం. సో ఆయన ఆ రోజు చూడంగానే నేను అంటే ఆ రోజు ఆయన వచ్చారు అని తెలుసుకోగానే చాలా థ్రిల్ అయిపోయాను. చూస్తానా లేదా అనుకోలేదు ఆయన, ఎందుకంటే చాలా బౌన్సర్స్ ఉండేరు అండ్ ఆయన కాస్ట్యూమ్లో ఉంటారు కదా. సో ఫోటో అడగడం కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ బాగుండదు. అంటే బీయింగ్ అన్ యాక్టర్ నేను అట్లా చేయడం కూడా తప్పే. సో నేను ఆశపడలేదు, అట్లీస్ట్ దూరం నుంచి నేను చూస్తే ఆ అవకాశం ఏమైనా వస్తుందా, am I that lucky to see him from far అనుకున్నా. కానీ కాసేపు అయిన తర్వాత నేను నా అసిస్టెంట్ వెళ్తుండేమో, మెల్లగా ఆయన క్యారవాన్ డోర్ ఓపెన్ అయింది అండ్ ఐ వాజ్ గెటింగ్ రెడీ. నేను అది చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. నాకు అది ఒక థ్రిల్లింగ్ మూమెంట్. ఐ లవ్ హిమ్ అ లాట్. అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు? డెఫినెట్లీ. ఎవరు వెయిట్ చేయట్లేదు చెప్పండి, అందరూ వెయిట్ చేస్తున్నారు, అందులో నేను కూడా. ఇంకోటి, తెలుగులో స్టార్ కామెడియన్స్ అయిన బ్రహ్మానందం గారిని, అలీ గారిని కలిశారు, బ్రహ్మానందం గారితో సెల్ఫీలు తీసుకున్నారు. ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏంటి ఆ సందర్భం ఏంటి? అది నా అదృష్టం అండి. అది యాక్చువల్లీ ఏంటంటే ఒకసారి నాకు సాయి సార్ చెప్పారు, ఒక మ్యారేజ్ ఫంక్షన్లో మన గుప్పెడంత మనసు గురించి అడిగారు. ఆయన మన సీరియల్కి ఫ్యాన్ అంట, అందరినీ చూస్తారంట, చాలా ఇష్టమని, స్టోరీ చాలా ఇష్టమని చెప్పారంట అని చెప్పారు. నేను అప్పుడే అవునా నిజంగా ఆయన అలా అన్నారా, ఈజ్ ఎ లెజెండ్, ఆయన మన సీరియల్ చూస్తున్నారు, మన సీరియల్ గురించి, మన ఆర్టిస్ట్ గురించి చెప్తున్నారు అన్నప్పుడు నాకు చాలా గొప్పగా ఫీల్ అయింది. ఆయన మీద గొప్పగా ఫీల్ అయింది, మన మీద కాదు, ఆయన మీద గొప్పగా ఫీల్ అయింది. అంటే ఆ స్థాయికి వెళ్ళి ఇంకొకరిని, అంటే న్యూ కమర్స్ కానీ ఇంకొక వేరే దానిలో వర్క్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆయన గొప్పది అది. సో ఆ రోజు అలా అన్నారు. సో నెక్స్ట్ రోజు కొన్ని రోజులు అయిన తర్వాత చిత్రమందిర్ అనే స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన మమ్మల్ని చూశారంట క్యారవాన్లో, ఇక్కడ కార్లో చూశారంట. దాని తర్వాత క్యారవాన్లో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపించుకున్నారు. నేను ఫస్ట్ నమ్మలేదు, ఆయన పిలుస్తున్నారు, ఆయన ఎందుకు మమ్మల్ని పిలుస్తారు అనుకున్నా. సో షూటింగ్ మధ్యలో గ్యాప్ లేనింది ఆ రోజు యాక్చువల్లీ. ఆ టైంలో కూడా నేను కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్ళంగానే ఈ వెల్కమ్ మీ లైక్ ఈజ్ బాయ్, అంటే వాళ్ళ ఇంటి అబ్బాయి లాగా నన్ను వెల్కమ్ చేశారు. వెల్కమ్ రిషి అన్నారు. నాకు ఇంకా పిలుపు నా చెవిలోనే మిగిలిపోయింది. అలా పిలిచారు. ఈ రెస్పెక్టెడ్, ఈ గేవ్ రెస్పెక్ట్. అంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి నాలాంటి న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేయడం వేరే, పొగడం వేరే. సో ఆయన ఓన్లీ ఎంకరేజ్ చేయలేదు, పొగిడారు, లవ్ యూ డా అన్నారు. దాని తర్వాత నా యాక్టింగ్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఆ వేరియేషన్ చూపిస్తున్నావు కదా, ఆ వేరియేషన్ చాలా చాలా బాగా చూపిస్తున్నావు, అది అంత ఈజీ కాదు అని చెప్పి అలా ఎంకరేజ్ చేశారు. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు మాత్రం ఐ వాజ్ సో గ్రౌండెడ్. అంటే
ఆ గ్రాటిట్యూడ్ ఆయనకి ఎలా చెప్తామో చెప్పలేను. నేను ఆయనకి సార్ అదే నేను అదే షేర్ చేసుకున్నాను సార్ మీతో. మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు, ఒకసారి ఇట్లా సాయి గారు చెప్పారు, బట్ మిమ్మల్ని కలిసింది నాకు చాలా హ్యాపీ, దిస్ ఇస్ ద మూమెంట్ ఇన్ మై లైఫ్ అనుకున్నాను. అంటే ఫస్ట్ నాది ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో అలా చెప్పి దాని తర్వాత నేను అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఆర్ట్కి నేను పెద్ద ఫ్యాన్. ద వే ఈ స్కెచ్ను వెంకటేశ్వర స్వామి వాళ్ళది ఒక స్కెచ్ వేశారు, అది చూసాను నేను ఆ వీడియో. అబ్బా, అంటే ఒక ఆర్టిస్టు ఎలా ఉంటారు అనేది అప్పుడు నాకు అర్థమైందంటే ఆయన వచ్చింది వే ఎక్కడ, అండ్ ఇంకా ఆర్ట్లోనే లైఫ్ని స్పెండ్ చేస్తున్నారు కదా. సో ఐ ఫెల్ట్ రియలీ గ్రేట్ టువర్డ్స్ హిమ్. సో దాని తర్వాత నేను అదే చెప్పాను, సార్ మీకు నేను పెద్ద ఫ్యాన్, మీ ఆర్ట్కి పెద్ద ఫ్యాన్ అన్నాను. సో అందుకే ఆయన ఇంటికి కూడా పిలిచారు. కుదరలేదు యాక్చువల్లీ, వెళ్ళాలి ఒకసారి అందరూ ప్లాన్ చేసి, లేకపోతే నాకే అవకాశం దొరికితే నేను వెళ్ళి కలుస్తానండి. ఫైనల్గా ఈ గుప్పెడంత మనసు సీరియల్ విషయానికి వస్తే స్టార్ మా నుంచి మీరు అవార్డు అందుకున్నారు బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్గా. ఆ మూమెంట్ ఎలా అనిపించింది? ఇప్పుడు ప్రజెంట్ సీరియల్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి అందరితో ఫేర్వెల్ ఫంక్షన్ చేస్తున్నారు, ఇందులో అందరినీ కలవబోతున్నారు, ఎగ్జైటెడ్గా ఉన్నారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ మెయిల్లో నాకు వచ్చింది, అండ్ నా గురించి ఒక చిన్న కథ కూడా చేశారు. అది మంచిగా జనాలకి మనసుకి రీచ్ అయింది, జనాలు చాలా ఇష్టపడ్డారు, యూ డిజర్వ్స్ ఇట్ అన్నారు. సో అది అవన్నీ చూశాక నాకు కూడా ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. అంటే మా నాన్న ఎప్పుడు కూడా ఎలాంటి షోకి కానీ లేదా షూటింగ్ కానీ రాలేదు. సో ఫస్ట్ టైం అన్ని పిలిచారు. నాకు యాక్చువల్లీ ఇష్టం లేనిది అది. ఆయన రావడం కష్టం అవుతుంది, ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదు, రావడం కష్టమైంది. కానీ మన ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ అంటే ప్లే మీడియా ప్రొడ్యూసరు. ఇప్పుడు ఏ ఈవెంట్ జరుగుతుందో దానికి ప్రొడ్యూసరే మన ముఖేష్ గారు. వెరీ హార్ట్ఫుల్ పర్సన్ ఈజ్. లేదండి మీరు అలా చెప్పొద్దు, ఛానల్ కూడా చెప్పారు, ఎంత కష్టమైనా సరే ఆయన్ని నేను సేఫ్గా తీసుకురావడం నా బాధ్యత, ఇలా మేము పిలిపించుకుంటామని అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించుకున్నారు. దాని తర్వాత ఆయనకి ఒక స్టేజ్ మీద తీసుకువచ్చి ఒక రెస్పెక్ట్ వల్ల ఆ రెస్పెక్ట్ ఇచ్చి ఆ గౌరవం ఇచ్చి నాకు కూడా అవార్డు ఇచ్చారు. సో అది నా లైఫ్లో ఎప్పటికీ బిగ్గెస్ట్ ఈవెంట్ లాగా. డెఫినెట్లీ ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు ఆ రోజు. అంటే కన్నడలో ನೀನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಆ್ಯಕ್ಟ್ ಮಾಡ್ತೀಯಾ ಅಂತ పెట్టారు. నువ్వు బాగా యాక్ట్ చేస్తావు, నీకు మంచిది జరగని. ఆ మెసేజ్ నాకు ఎప్పుడు మెసేజ్ కాదు, అది ఒక బ్లెస్సింగ్. సో అలా పెట్టినసరికి ఆ మూమెంట్స్ కానీ ఆయన వచ్చింది కానీ, సో అది నా లైఫ్లోనే మర్చిపోయిన రోజు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో మీ టీం మొత్తాన్ని ఫేర్వెల్ డే చేసుకోబోతున్నారు. జ్యోతి గారు ఆవిడ సీరియల్ నుంచి వెళ్ళారు కదా, ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు, మిస్ అయ్యారా? ఎలా ఉంటుంది ఏంటి? అంటే డెఫినెట్లీ అందరినీ మిస్ అయ్యాము. ఇప్పుడు మొన్న షూటింగ్ అయిపోయిన రోజు తర్వాత కూడా అందరినీ మిస్ అవుతాం అనుకున్నాము. యాక్చువల్లీ ఫేర్వెల్ నాకు వేరే షూటింగ్ ఉండింది. నేను వీళ్ళకి డేట్ ఇచ్చిందే వాళ్ళు చెప్పారు, అంటే మీరు వస్తేనే అందరికీ పిలుస్తాము, లేకపోతే నో పాయింట్ మీరు లేకపోతే చేయడం అన్నారు. సో లేదు, వీళ్ళందరినీ కలవాలని నాకు కూడా ఉండింది. అందుకే నేను వేరే షూటింగ్కి కొంచెం టైం తీసుకొని ఇంకా దీన్ని ఎట్లా పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సిందే అనుకొని దీనికి వచ్చాను. సో అందరినీ ఈరోజు మళ్ళీ కలవడం నాకు అగైన్ ఇట్స్ ఏ మెమొరబుల్ డే అనుకుంటా. వసుధార గారిది మీది పేరు చాలా బాగుంటుంది. మీ పేరుని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. మీ పేరుని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే తెలీదు, అంటే అది డైరెక్టరు లేదా ప్రొడ్యూసరు వాళ్ళు ఏమనుకుంటారో దాని మీద ఉంటుంది, వాళ్ళు ఎలాంటి కథ రాసుంటారో దాని మీద నిల్చుంటుంది. అలాంటి కథ వస్తే, అలాంటి నిజంగా మంచి పేరు మీరు ఇద్దరికి సూట్ అవుతుంది అనుకుని వస్తే డెఫినెట్లీ ఇద్దరు హ్యాపీగా వర్క్ చేస్తాం. అంటే మంచి లవ్ స్టోరీ ఏదైనా వస్తే ఆవిడ పేరుని సజెస్ట్ చేస్తారా మీరు? అయ్యో, నేను సజెస్ట్ చేసే అంత పెద్ద యాక్టర్ని కాదు. అంటే ఎప్పుడు కథాపరంగా ఉండాలి తప్ప నేనేం సజెస్ట్ చేయడం అన్నది అది పెద్ద వర్డ్ అవుతుంది. బట్ అట్లాంటి కథ ఉన్నప్పుడు నేను నా సజెస్ట్ చేస్తే అది వర్క్ అవుతుంది అన్నప్పుడు నేను డెఫినెట్లీ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి, మీ సినిమాలు 2 సక్సెస్ అవ్వాలి తెలుగు వాళ్ళకి. ఓకే, నేను కూడా స్వాతంత్ర టీవీ వాళ్ళందరినీ అడుగుతున్నాను ఈరోజు. ఇన్ని సంవత్సరం నన్ను మీ ఇంటి అబ్బాయిలాగా చూశారు, ఇంత సపోర్టు ప్రేమ నేను మర్చిపోలేను, ఈ లైఫ్లోనే మర్చిపోలేనంత ప్రేమ ఇచ్చారు. ఇది లైఫ్ లాంగ్ ఉండాలంటే మీ సపోర్ట్ అనేది నాకు లైఫ్ లాంగ్ ఉండాలి. నేను చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మీ సపోర్ట్ అనేది కావాల్సిందే. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్లో మీరు థియేటర్కి వెళ్ళి నన్ను చూసి ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఫస్ట్గా ఉంటుందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్.